ఇంటర్ ఫలితాలు అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు బోధకులు ఈ నెలలోనే ఇంటర్ మరియు 10th ఫలితాల కోసం ఉత్సాహంగా అయితే ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అయితే ఈ ఫలితాలను సకాలంలో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఫలితాలు 10 రోజుల తేడాతో 2 విడివిడి షెడ్యూళ్లలో అయితే విడుదల కానున్నాయి. ఇది విద్యార్థులు మరియు పరీక్షా విధానంలో ఒక సమర్థవంతమైన నియంత్రణ అని కూడా అధికారులు తెలిపారు. ఇక ఇంటర్ పేపర్లు వాల్యుయేషన్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ నెల 9న ఇంటర్ పరీక్షల పేపర్లు పూర్తిగా మూల్యాంకనం అవ్వనుంది. ఇక వాల్యుయేషన్ పూర్తయినటువంటి వెంటనే అయితే మార్కులను ఆన్లైన్లోకి ఎక్కించడం మొదలవుతుంది. ఇక అధికారులు ప్రస్తుత ప్రణాళిక ప్రకారం అయితే ఈ ఆన్లైన్ ఎంట్రీని పూర్తి చేసి ఫలితాలను ఈ నెల 15వ తేదీ తర్వాత అయితే విడుదల చేయవచ్చని కూడా భావిస్తున్నారు. అయితే ఈ విధానం ద్వారా మార్కులు సరిగా మరియు సమగ్రంగా రికార్డింగ్ అవుతాయని కూడా విద్యార్థులు తమ ఫలితాలను కూడా ఎటువంటి సమస్య లేకుండా పొందగలుగుతారని అధికారులు చెప్పారు. ఇంకా 10th పరీక్షల మూల్యాంకనం ఈ నెల 15 వరకు అయితే కొనసాగుతుంది. 10th పేపర్లను పూర్తిగా మూల్యాంకనం చేసిన తర్వాత ఫలితాలను అయితే ప్రాసెస్ చేయడం అయితే ప్రారంభమవుతుంది. ఇక ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలను ఈ నెల 25 తర్వాత అధికారికంగా విడుదల చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక విద్యార్థులు కూడా ఫలితాలను ఆన్లైన్ మరియు వారి స్కూల్ ద్వారా సులభంగా తనిఖీ చేయగలుగుతారు. విద్యార్థుల ప్రధానం అయినటువంటి ఈ ఫలితాలు వారి భవిష్యత్తు కోర్సులు, కౌన్సిలింగ్ మరియు కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియలకు కీలకంగా ఉంటాయి. ఇంటర్ ఫలితాలు ముఖ్యంగా 1వ మరియు 2వ ఇయర్ మార్కులు కూడా విద్యార్థుల యూజీ కోర్సులకు అర్హత నిర్ణయించడంలో అయితే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలాగే 10th ఫలితాలు హైయర్ సెకండరీ విద్యలో ప్రవేశానికి కూడా మరియు ప్రత్యేక ప్రోగ్రామ్స్లో కూడా చేరడానికి కీలకంగా ఉంటాయి. ఇక అధికారులు కూడా ఫలితాలను విడుదల చేసే ప్రక్రియలో సుదీర్ఘంగా శ్రద్ధ వహిస్తున్నారు. పేపర్ల మూల్యాంకనం, మార్కుల నమోదు, ఫలితాల ప్రాసెసింగ్, ఆల్ దీస్ స్టెప్స్ ఆర్ డన్ విత్ అట్మోస్ట్ అక్యురసీ టు అవాయిడ్ ఎనీ డిస్క్రిపనీసీస్. ఫలితాల్లో అయితే ఎటువంటి తప్పులు లేకుండా ఉండేలా అయితే ప్రతి మార్కును పునఃపరిశీలన కూడా చేస్తున్నారు. ఫలితాల్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండేలా కూడా ప్రతి మార్కును పునఃపరిశీలన కూడా చేస్తారు. ఈ విధంగా విద్యార్థులు న్యాయమైన ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఇక విద్యార్థులు కూడా మరియు తల్లిదండ్రులు కూడా ఈ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. పేపర్లు, మార్కులు, ఫలితాల విడుదల తేదీలు ఆల్ దీస్ ఆర్ బీయింగ్ ట్రాక్డ్ క్లోజ్లీ. ఇక ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు వెంటనే కౌన్సిలింగ్ మరియు కొత్త కోర్సుల ఎంపికలో పాల్గొనగలుగుతారు. ఇది విద్యా వ్యవస్థలో సమయపూర్వకత మరియు సమర్థవంతమైన ఆర్గనైజేషన్ను ప్రతిబింబిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మరియు 10th ఫలితాల విడుదల ప్రణాళిక రాష్ట్ర విద్యాశాఖ యొక్క కృషిని, సమయ పాలనను మరియు విద్యార్థుల భవిష్యత్తుపై వారి కుటుంబాలను కూడా కట్టుబాటును చూపిస్తుంది. ఫలితాలు సకాలంలో విడుదల అవ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను నిర్ధారించుకోవడానికి, తదుపరి విద్యా మార్గంలో అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక ముఖ్యమైన సమర్థవంతమైన విధంగా నిలుస్తుంది.